పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష ప్రారంభం చేశారు. అయితే ఇది జూన్ 26 నుండి 11 రోజుల పాటు చేయనున్నారు. గత ఏడాది కూడా వారాహి పూజను నిర్వహించి ఆయన వాహనానికి వారాహి అనే పేరును పెట్టారు. ఆషాఢ మాసంలో వచ్చే వారాహి నవరాత్రుల్లో గుప్త నవరాత్రులు అంటారు. ఈ నవరాత్రుల్లో పవన్ కళ్యాణ్ మన డిప్యూటీ సీఎం దీక్ష నిర్వహించారు. అయితే ఈ దీక్షలో కేవలం పాలు, పండ్లు, ద్రవరూపం మాత్రమే స్వీకరిస్తారు. దీక్ష చేసినన్నాళ్ళు కూడా చెప్పులు ధరించరు. అదే దీక్షా వస్త్రాలతో పూజ నిర్వహించాలి. పవన్ కళ్యాణ్కి ఆధ్యాత్మికంగా భక్తి ఎక్కువ. అందుకోసం ఇదివరకు ఆయన 4 నెలల చాతుర్మాసం దీక్ష కూడా చేశారు. ఆహార నియమాలను కూడా అత్యంత కఠినంగా పాటించారు. అయితే వారాహి అమ్మ సప్త మాతృకుల్లో ఒకరు. అమ్మవారి పూజ చేయాలంటే ఎన్నో నియమనిష్టలు పాటించాలి. మన కోసం, మన రాష్ట్రం కోసం చేస్తున్న ఈ వారాహి దీక్షను మన నాయకుడు విజయవంతంగా పూర్తి చేయాలని వారాహి తల్లిని వేడుకుందాం. వారాహి మాతకు జయ హో జై.